ఇదైతే క్రేజీ న్యూస్. డొనాల్డ్ ట్రంప్ అయితే తన అకౌంట్ నుంచి లైక్ 5 అవర్స్ ముందైతే ఒక పోస్ట్ అయితే రిలీజ్ చేశాడు. మై న్యూ అఫీషియల్ ట్రంప్ మేమ్ ఈస్ హియర్. ఇట్స్ టైమ్ టు సెలబ్రేట్ ఎవ్రీథింగ్. వి స్టాండ్ ఫర్ విన్నింగ్. జాయిన్ మై వెరీ స్పెషల్ ట్రంప్ కమ్యూనిటీ. ఫస్ట్ నేను చూసి తన అకౌంట్ హ్యాక్ అయిందేమో, అందుకే ఎవరో పోస్ట్ చేశారేమో అనుకున్నాను. అందుకే నేనైతే దీంట్లో ఇన్వెస్ట్ చేయలేదు. బట్ కానీ 5 అవర్స్ అయినా కానీ ఈ పోస్ట్ అయితే ఇంకా డిలీట్ చేయలేదు. సో నేనైతే ఇది అఫీషియల్ అనుకుంటున్నాను. కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. ఇంకొక రూమర్ ఏంటంటే వీళ్ళ కొడుకు ఫోన్ తీసుకొని తను నిద్రపోతున్నప్పుడు దీని అయితే లాంచ్ చేశాడు అంది. బట్ అదైతే ఫేక్ న్యూస్. అదైతే నాకు తెలిసింది అయితే ఒరిజినల్ అనుకుంటున్నాను. నేనైతే ఒకవేళ ఫేక్ ఏంటి ఇప్పుడు డిలీట్ చేసి ఉంటారు. ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి చూద్దాం. ఒకసారి ఇదైతే వెబ్సైట్ రిలీజ్ చేసింది. వెబ్సైట్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది. నాకు తెలిసి ఇది చాలా ఎఫర్ట్స్ పెట్టి బిల్డ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంటిగ్రేషన్స్ చూసారంటే బై నౌ ప్రెస్ చేసినప్పుడు మీరు చాలా ఇంటిగ్రేషన్స్ ఉంది. ఇక్కడ యాపిల్ పే ఉంది, వీసా అండ్ మోర్ లైక్ యూ కెన్ పే విత్ సోలానా యాజ్ వెల్, యూ కెన్ పే విత్ స్ట్రైప్. సో ఇక్కడ మూన్ షాట్ యూస్ చేసుకుని పే చేయొచ్చు. సో ఇదైతే ఫేక్ అయితే కాదు. ఇంటిగ్రేషన్స్ కూడా మంచిగా చేశారు. అండ్ ఇప్పుడు చూసారంటే ఇక్కడ ఓన్లీ అఫీషియల్ ట్రంప్ మీమ్. ఇది జస్ట్ ఫర్ జాయినింగ్ ట్రంప్ కమ్యూనిటీ అండ్ ఈ సెలబ్రేటింగ్ తను విన్నాడు కదా, సెలబ్రేట్ చేసుకోవడానికి మేము రిలీజ్ చేసినట్టు చూపిస్తున్నారు. ఇక్కడ కిందకి వెళ్ళి చూస్తే ఇది వచ్చి ఈశ్వరన్న కాంట్రాక్ట్ అడ్రస్. సో ఇప్పుడు చాలా ఫేక్ కూడా ఉన్నాయి. నేను చూసాను అయితే స్వాప్ చేసేటప్పుడు చాలా ఫేక్ ఉన్నాయి. సో అవైతే యూస్ చేయకండి. ఒరిజినల్ చూసుకోండి. మీరు ఎప్పుడైనా స్వాప్ చేసేటప్పుడు దాని యొక్క అడ్రస్ చూసుకోండి, అది కరెక్ట్ రాంగ్ కానీ. లేదంటే మీరు ఒకవేళ కానీ జూపిటర్లో కానీ వెళ్ళారంటే, జూపిటర్ స్వాప్స్ కానీ వెళ్ళారంటే మీకు ఇక్కడ మీకు టిక్ మార్క్ అని ఉంటుంది. టిక్ కనపడిందంటే ఇది అఫీషియల్ వెరిఫైడ్ అని అర్థం. ఒకవేళ ఇప్పుడు ట్రంప్ ఉంది కదా, ట్రంప్ని ట్రస్ట్ చేయండి. సర్చ్ చేసి చూసాయి ఇక్కడ టిక్ మార్క్ పడిందంటే ఇది ఒరిజినల్, వీళ్ళు వెరిఫై చేసిందని అర్థం. సో అలా చూసుకోండి. వెరిఫై ఉన్నప్పుడు మాత్రమే మీరైతే దాన్ని అంటే స్వాప్ చేసుకోండి, లేకంటే చేయకండి ఎక్కడ పడితే అది చూసి. అండ్ మీరు డైరెక్ట్గా కొనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు కొన్నప్పుడు మీరు ఛార్జెస్ ఉండొచ్చు. మీరు డైరెక్ట్గా స్వాప్ చేసుకోండి ఇక్కడికి వెళ్ళి. అండ్ అలానే ఇక్కడ అలొకేషన్ కూడా ఇక్కడ రిలీజ్ చేశారు. ఇది మొత్తం 3 years ఉంటుంది అనమాట. టోటల్ ఎమిషన్స్ లైక్ 36 months అంటే లైక్ 3 years ఉంటుంది. సో వీళ్ళు ఎక్కడైతే ఇచ్చారు ఇక్కడ ఎమిషన్స్ చాలా గ్రాడ్యువల్గా ఉంది. లైక్ ఎవ్రీ మంత్ కొద్దిగా ఎమిట్ చేస్తూ వస్తున్నారు. ఇక్కడ చూసారంటే ఒకే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఓన్లీ 10% మాత్రమే పబ్లిక్కి అలొకేట్ చేస్తారు, లైక్ 100 million. రెస్ట్ ఇక్కడ చూసారంటే మిగతా అందరూ క్రియేటర్స్కే అలొకేట్ చేస్తారు. ఇది ఒక్కటే బాగాలేదు. సో ఎందుకంటే మీరు కొనుక్కోవాలంటే వాళ్ళ దగ్గర కొనుక్కోవాల్సి వస్తుంది, మనకంత ఫ్రీగా అయితే రాదు. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ చాలా తక్కువ, 10% అంటే. అది కూడా మీమ్ కాయిన్కి చాలా తక్కువ. ఇది నాకు 50% అయి ఉండాలి. బట్ కానీ ట్రంప్ది కాబట్టి మేబీ ఇట్స్ ఫైన్. బట్ పెరగచ్చు. నేనైతే ఇది చూశాను మార్నింగ్. నేను మార్నింగ్ పెట్టినప్పుడే పోస్ట్ చూసాను, లైక్ హాఫ్ అన్ అవర్ తర్వాత. నేను ఫేక్ ఇన్వెస్ట్ చేయలేదు. ఒకవేళ ఇన్వెస్ట్ కానీ చేసానంటే ఇది ఆల్మోస్ట్ లైక్ 14x, లైక్ 14 times పెరుగుంటాయి మీ మనీ. నేనైతే ట్రంప్ కాయిన్, మీమ్ కాయిన్స్ని అయితే నేను అంత ఇష్టపడినాను. ఐ హేట్ మీమ్ కాయిన్స్. నా దగ్గర మీమ్ కాయిన్స్ అంటూ ఏముండదు. నా దగ్గర మీమ్ కాయిన్స్ మొత్తం ఇవే. నేను చూపిస్తాను మీకు ఒకసారి. నా దగ్గర మీమ్ కాయిన్స్ మొత్తం ఇవే. ఇందులో కూడా మీకు అంత ఎక్కువ ఉండవు. నేనైతే ట్రంప్ మార్నింగ్ ఊరికే నేను జస్ట్ తీసుకున్నా. మీరైతే ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. ఈ వీడియో చూసి మాత్రం వెళ్ళి దీన్ని అయితే కొనకండి. ఇది జస్ట్ నాలెడ్జ్ కోసం మాత్రమే. ఇక్కడ చూసండి కదా, మీమ్ కాయిన్స్ కూడా కొన్ని ఉంటాయి. ఇవన్నీ నేను కొనింది కాదు. ఇది నాకు ఎయిర్ డ్రాప్ చేశారు. ఒకవేళ మీరు సోలానా ఫోన్ కొని ఉంటే మీకు ఎయిర్ డ్రాప్ చేస్తుంటారు ఇవి. నేనైతే ఎక్కువ మీమ్ కాయిన్స్ పెట్టుకోను. ఎందుకంటే మీమ్ కాయిన్స్ ఎప్పటికైనా లాస్. ఎందుకంటే ఈ మీమ్ కాయిన్స్ అనేవి దీనికి బ్యాకింగ్ అంటూ ఏమి ఉండదు. సో దీనికి టెక్నాలజీ లేదు, ఏం లేదు, జస్ట్ కమ్యూనిటీ మాత్రమే. సో ట్రంప్ ఒకళ్ళు ఇది రియల్ అయితే మాత్రం ఇది ఎక్కడికైనా చాలా అయితే పెరగచ్చు నాకు తెలిసి మీమ్ కాయిన్. ఒకరు మార్నింగ్ ఇన్వెస్ట్ చేస్తుంటే ట్రంప్ కాయిన్ అనేది చూద్దాం ఒకసారి. ఇప్పుడు ట్రంప్ ఆల్మోస్ట్ లైక్ లిటరలీ స్టార్టెడ్ ఫ్రమ్ 0.01. నేను చూసాను అది రిలీజ్ చేసినప్పుడు. ఇది ఆల్మోస్ట్ లైక్ 14x అయితే ఇది రిటర్న్ చేసింది అనమాట. ఇక్కడైతే చూపించట్లేదు ఎగ్జాక్ట్గా. ఇక్కడైతే $0.1 స్టార్ట్ అయింది. ఇప్పుడు చూస్తే ఇది ఆల్మోస్ట్ 1400 అంటే ఆల్మోస్ట్ లైక్ $12 ట్రేడ్ అవుతుంది. నేనైతే ఇన్వెస్ట్ చేసింది, నేను $66 ఎంత ఇన్వెస్ట్ చేశాను. ఇప్పుడు 86 అయింది. ఆల్మోస్ట్ $20 పెరిగింది నాకైతే. సో ఈ న్యూస్ అనేది ఇంకా స్ప్రెడ్ కాలేదు. ఇంకా ఎక్కువ మంది తెలిసే కాడికి ఇది ఎక్కువ మంది కొంటుంటారు కదా. ఎందుకంటే ఇనిషియల్ సప్లై జస్ట్ 100 million ఉంది. సో ఎక్కువ మంది వచ్చినప్పుడు డిమాండ్ అనేది పెరుగుతుంది. సప్లై తక్కువ ఉండడం వల్ల ప్రైస్ అయితే పెరిగే ఛాన్స్ అయితే ఉంది. బట్ కానీ ఇదైతే ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో చూసి మాత్రం మీరు కొనకండి. జస్ట్ నాలెడ్జ్ కోసం అనుకోండి. Hey everyone, this is Venky. If you're liking our videos, please do like, share and subscribe. ఇది మన ఛానల్ గ్రో అవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.